వారిని. షేక్ బాజీ గారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తారా? టీడీపీతో ఉన్నంత మాత్రాన వాళ్ళు చేసే పనులన్నింటినీ సమర్థిస్తారా? ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ బీజేపీ హయాంలో జరుగుతున్నది ఏంటి? ఇది చంద్రశేఖర్ గారు అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండోది, ఈ ఘటనలపైన తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వడానికంటే ముందే భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని నిన్న కొందరు వైసీపీ నేతలు అడుగుతున్నారు. బాజీ గారు మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో. సార్ నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి, చెంగలరెడ్డి గారికి, చూస్తున్న వ్యూవర్స్ కూడా నమస్కారం అండి. నమస్తే అండి సార్ ఇక్కడ నాకు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు వచ్చిన తర్వాత నాకు ఒక సూక్తి గుర్తొచ్చిందండి. ప్రత్యుత శిరోమణి కనుక పరమాన్నం వండితేనంట తెల్లారిన దాకా సల్లారలేదంట. ఇప్పుడు లెక్క ఎట్టుందంటే, మీరు పాత లెక్కల సంగతి తర్వాత కొత్త లెక్కలు ఏంటో చెప్పండి అంటారు. కొత్త లెక్కల ప్రకారమే చెప్పుకునేటప్పుడు నిన్న జరిగినటువంటి హత్య గురించే మాట్లాడుకుందామండి. నిన్న జరిగినటువంటి హత్య ఏదైతే జిలానీ రషీద్ మధ్యలో జరిగినటువంటి పాత గొడవలు ఏవైతే ఉన్నాయో, కేసులు ఏవైతే ఉన్నాయో, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమ్ బీర్ దాగి పొడుచుకొని తన్నుకొని కేసులు పెట్టుకొని చివరికి మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత హత్యలు చేసుకుంటే రాష్ట్రంలో ప్రజలు వరదల్లో పడి బురదల్లో చస్తా ఉంటే, వాళ్ళు నానా బాధలు వరదల్లో పడి కష్టాలు పడతా ఉంటే ఓదార్పు యాత్ర ఇటు పక్కన చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారులు ఎవరు ఉన్నారు, పరమ సవటాయిలు ఉన్నారని దీన్ని బట్టి అర్థం అవుతా ఉందండి. వారికి వెళ్లాల్సింది ఎక్కడికి అర్థం కాలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో గతం నుంచి నేనేమంటలేదండి, తెలివి తక్కువ వాళ్ళు అంటున్నాను. సవటాయిలు అంటే బూత్ మాట కాదండి, తెలివి తక్కువ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్యలో ఘర్షణలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, తగలబెట్టుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ అకస్మాత్తుగా వెళ్ళి 30 జరిగినాయి, 300 జరిగినాయి, 1000 జరిగినాయి, 2700 జరిగినాయి, వెళ్ళిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పనే గతంలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారిని ప్రజలు 151 మ్యాండేట్ తగలబెట్టుకున్నటువంటి దాని గురించి చాలా క్లియర్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తగలబెట్టినటువంటి బైక్ మా వారిది, తగలబెట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ, ఎఫ్ఐఆర్ అయింది. ఇదే తప్పుడు పత్రికల్ని లేదా అబద్ధాలని చెప్పేటటువంటి మీడియా వ్యవస్థల్ని వాళ్ళు అనుకరిస్తూ వారు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ రాష్ట్రంలో వారికంటూ ఒక ఆలోచన ఉండదు, వారికంటూ ఒక విధానం ఉండదు. ఎవరు పొత్తులో ఉంటే వారి తరఫున మాట్లాడమే తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్దలు బాజీ గారు ఏ కేసు ఉందో చెప్పకుండా ఆ కేసులు ఉన్నాయి వారి మధ్యలో అని చెప్తున్నారు. ఉన్నటువంటి కేసు, తగలబెట్టినటువంటి కేసు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి బైక్ తగలబెట్టారు. ఆ తగలబెట్టింది తెలుగుదేశం వాళ్ళని. మళ్ళీ దాన్ని సతీష్ గారు, సంఘటన బైక్ తగలబెట్టినా, ఇంటి మీద దాడి జరిగినా, వాళ్ళు బీర్జీసాల్లో పొడుచుకున్నా జరిగింది మొత్తం 2022లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన హత్య ఏదైతే ఏదో రోడ్డు పక్కన అమాయకంగా వెళ్తున్నటువంటి రషీద్ని దారి కాసి చేయలేదండి. మద్యం తాగి బార్లోంచి బయటకు వచ్చిన వాడిని కాపు కాసి హత్య జరిగింది అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దాని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి తాగి ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య పోరులో వాళ్ళు ఒక గ్యాంగ్ లీడర్ గా ఉన్నటువంటి దగ్గర అక్కడ గొల్లేపల్లి బ్రహ్మనాయుడు యొక్క నాయకత్వంలో అక్కడ పల్నాడులో జరిగేటువంటి ప్రతి సంఘటన వెనక వైఎస్ఆర్సీపీ. అయినా ఇది రాష్ట్రంలో నేను ఒక మాట చెప్తాను సతీష్ గారు, గతంలో పులివెందుల్లో మాత్రమే ఈ దరిద్రం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం పాకింది. దాని ఫలితంగానే వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నవ్విపోదురు కాగా నాకేంటని సిగ్గే లేకుండా మాట్లాడేటువంటి మాటలు, నేను ఢిల్లీ వెళ్తాను, నేను ధర్నా చేస్తాను, రాష్ట్రపతి పాలన పెట్టాలి. సాక్షాత్తు 151 మందిని చంపినటువంటి గెలిపించినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ లో చెప్పారు, నాయన నువ్వు వైఎస్ఆర్ రక్తంతో పుట్టినోడు కదా, ఆ రక్తంతో పుట్టినోడు కాబట్టి నువ్వు నిగ్గు తేల్చాలి. మీ చిన్న ఆయన ఎవరు చంపారో చెప్పయ్యా బాబు అంటే 5 సంవత్సరాలు గాలిలో పెట్టి పైన ఆకాశంలో తిరుక్కుంటా, స్పెషల్ ఫ్లైట్ లో తిరుక్కుంటా, 4 గోళ్ల మధ్యలో ఉండి ప్రజలకు సంబంధం లేకుండా బతికి అడ్డుగోళ్లు కట్టుకొని పరదాల మధ్యలో తిరిగి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చాలా అన్యాయం జరిగిందని, అసలు ఎవరైతే హత్యలో ఉన్నాడో ఆ వ్యక్తిని పట్టుకొని చిన్నోడు, మంచోడు, అమాయకుడు అని చెప్పి కితాబులు ఇచ్చినటువంటి మీరు, అంటే మీరు మర్డర్ చేస్తే అది మర్డర్ కాదు, అది కూడా ఒక ముసలెత్తన్ని వయసులో లేనటువంటి ఒక పెద్ద ఆయన్ని అన్యాయంగా అక్రమంగా గొడ్డలతో నరికి చంపినటువంటి హత్యలు బయటికి రాకూడదని చెప్పని, ఎవడో చచ్చిపోతే ఇద్దరు గొడవ పడి చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో గగ్గోలు జరిగిపోతుందని చెప్తే ముందు నీ ఇంట్లో జరిగినటువంటి హత్య రాకం బయట తీయమని జనం అనుకుంటున్నారు సార్. మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చంద్రశేఖర్ గారు లాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగాల, మీ బాబాయిని ఎవరు చంపారా,
ఆ లెక్క చెప్పాలి బాధ్యత నీ మీద ఉందా లేదా? దానిపైన రేపైనా సిబిఐ మమ్మల్ని బయట చెప్పాలి లేదా? లేకపోతే ప్రభుత్వం చెప్పింది సిబిఐ ఇదే దర్యాప్తు అన్యాయం, నడుస్తుంది, అక్రమం ఇప్పుడు కాదు. మీరు అధికారంలో ఉన్నారు. మీరు నడుపుదాం అనుకుంటున్నారా అనేది క్లియర్ చేశారు. ఇక్కడ మనం ఏమన్నా 5 అంటే సంవత్సరాలు రాష్ట్రంలో చెప్పారు మీరు సార్ అది. ప్రభుత్వం ఇంకా 59 ఈ నెలలు విషయం ఉంది. మీద చెప్పమంటున్నాం. Right, 5 one minute, సంవత్సరాలు one minute. చెప్పారు, అధికారంలోకి వచ్చారు. చంద్రశేఖర్ గారు 1 minute. సార్ ఒక్క మాట వినండి. ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిన తర్వాత సొంత బాబాయ్ విషయంలో ఇవాడు అడిగితే కోపం వస్తుంది, మీకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు, మీరే చెప్పారు, మీరే అసెంబ్లీలో ఎవడైనా ఆడు కళ్ళుతో ఆ ఏళ్లు పొడుచుకుంటాడా అని చెప్పని అడిగారు. సిబిఐ వాళ్ళు వస్తే హాస్పిటల్లో అవినాష్ రెడ్డిని పెట్టి జనం మొత్తాన్ని కూర్చోబెట్టి అరెస్టు కాకుండా చేసినటువంటి ప్రయత్నాలు చూశారు. రాష్ట్రంలో ఉండి మీరు సిబిఐ ఆఫీసర్ల మీద పోలీస్ కేసులు పెట్టినటువంటి సంఘటనలు చూశారు. Okay. అరెస్టు కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ముద్దాయిని మీరు చేసిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని కన్న తల్లి డీవేట్ అయి పక్కెళ్ళిపోయినటువంటి విధానం గాని, తోడబుట్టిన చెల్లి దండం పెట్టి పారిపోయిన విధానం గాని రాష్ట్ర ప్రజలు చూశారు. ముందు బాజీ ఆయన గారు ఇంట్లో దానిపైన ఉన్నటువంటి ఇందాక మనం బొక్కలు ప్రస్తావించుకున్నాము, కడుక్కుంటే- సిబిఐ దర్యాప్తు అయ్యా, జరుగుతుంది, ఇంకా రేపు సార్ ఇక్కడ సిబిఐ ఒక మాట చెప్తాను తేల్చబోతుందని. సతీష్ గారు. సతీష్ Present గారు రాష్ట్ర situation కోసం ప్రజల సంగతి మాట్లాడదాం. తర్వాత చూద్దాం. సతీష్ గారు రాష్ట్ర ప్రజల సంగతి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, హత్యాకారాలు, మానభంగాలు ఇవన్నీ తర్వాత చూద్దాం. Okay. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ బొక్కలు ఏదో చూస్తే Okay. ఆ హత్యాచారాలు, హత్యా రాజకీయాలు, సంపటాలు, పరిగెత్తించాలు ఇవన్నీ ముందు ఆ ఇంట్లో ఉన్నాయి చూస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు Right. వచ్చి జనాల మధ్యలోకి Right. చంద్రబాబు గారు. ఢిల్లీ కాకపోతే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడదాం. అక్కడ కూడా చంద్రబాబు గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు